ఎన్నికల సమరం మొదలైపోయింది. ఎలా ఉండబోతోంది ఈసారి సమరం? ఎన్నికల సమరం కన్నా ఇది కులాల సమరం అండి, ఇది మతాల సమరం, ఇది వర్గాల సమరం, ఇది డబ్బుతోటి జరుగుతున్నటువంటి సమరం, ఓన్లీ అధికారం కోసం జరుగుతున్నటువంటి సమరం. ఇది ప్రజల్ని మార్పు తీసుకొచ్చి ప్రజల్ని ఒక కొత్త సమాజం వైపు నడిపిద్దామనేటువంటి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కాదండి. చాలా ఈ ఎలక్షన్ చూస్తుంటే కొంత బాధాకరం ఇస్తుంది. ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో మనం ఫేస్ చేస్తున్నటువంటి ఎలక్షన్స్ అసలు ఇండియాకి పనిచేస్తాయా, ఇటువంటి ఎలక్షన్స్ మన వాళ్ళు చూస్తారా అని మన పూర్వీకులు, మన ఎవరైతే కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఎవరు అడుగుతున్నారో, మన ఇండిపెండెన్స్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ దేశం కోసం సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ ఈ రోజునే కనుక బతుకుంటే వాళ్ళ పరిస్థితి ఈ ప్రజలను చూసి కానీ, ఈ నాయకులను చూసి కానీ, ఈ పార్టీలను చూసి కానీ వాళ్ళు సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయండి. నేను ఇంచుమించుకి 11వ ఎలక్షన్ అండి ఇది. మీరు చాలా ఎలక్షన్స్ చూసాను. 11 ఎలక్షన్స్. బెస్ట్ ఎలక్షన్ అనిపించిందండి మీకు చూసిన వాటిలో? నేను ఇది లాస్ట్ 50 years నుంచి నేను ఎలక్షన్ చూస్తున్నానండి. ఇది నేను చూసినటువంటి ఎలక్షన్ బెస్ట్ ఎలక్షన్స్ 1960sలో జరిగినటువంటి అండి. ఇంకా బహుశా బస్సు ఇప్పుడున్న జనరేషన్ మన ముందున్నటువంటి ఎవరు కూడా 60sలో పుట్టి ఉంటారండి. అంచేత ఏంటంటే 60s నెహ్రూ గారి టైం నాకు జస్ట్ అప్పుడే కొంచెం ఊహ వస్తున్నటువంటి టైం అండి. అంచేత కొంచెం బాగా అబ్జర్వ్ చేసేవాడిని, క్లీన్గా అబ్జర్వ్ చేసేవాడిని, చదివాడిని పేపర్. రోజు మా ఊరు 2 రోజులకి ఒకసారి పేపర్ వచ్చేదండి. 2 రోజులకి డైలీ మనకు నాక్ చేసి తెల్లవారుజామున కొట్టి పేపర్ ఎప్పుడు లేదు అసలు. ఇండు అయితే 3 రోజులకి వచ్చేది. తెలుగు పేపర్ అయితే ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ 2 ఉండేవి. అవి కూడా విజయవాడ ఎడిషనే వచ్చేది. ఈ మధ్యలో ఇంకెక్కడ ఎడిషన్స్ లేవండి, 2 ఎడిషన్స్ వాళ్ళకి అప్పుడు, మెడ్రాస్ ఆర్ విజయవాడ. అప్పుడు తెలంగాణలో కూడా ఎడిషన్ లేదండి. తర్వాత మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చినటువంటి అన్నీ వచ్చినటువంటి తెలంగాణ వచ్చినటువంటి ఎడిషన్స్ అన్నీ కూడా కొత్త ఎడిషన్స్ అండి. అప్పుడు ఇక్కడ క్రానికల్కి అనుబంధంగా ఉంటే ఆంధ్రభూమి వచ్చేది, అప్పుడు కృష్ణా పత్రిక అటువంటి పేపర్లు వచ్చేవి. అలాగే గోల్కొండ పత్రిక పూర్వం ఉండే పత్రిక కూడా వచ్చేది. ఆంధ్ర ప్రాంతంలో మాత్రం అది సర్కార్స్లో ఉంది కాబట్టి, బ్రిటిష్ రెజిమ్లో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పేపర్లన్నీ ఎక్కువ మెడ్రాస్ నుంచే వచ్చేవి. అంటే పార్ట్ ఆఫ్ ద మెడ్రాస్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. మన ఆంధ్రులు అంతా అక్కడే ఉండేవారు, మనకు రాజధాని అది. అని చేత తర్వాత కర్నూలు అయిన తర్వాత రాజధాని తర్వాత అక్కడ కొన్ని పేపర్లు కూడా అక్కడనే మెడ్రాస్ నుంచి వచ్చేవి. అంటే నేను చదువుకున్న రోజు కాలేజీలో చదువుకుని నేను ఎందుకు చదవాలంటే, ఎప్పుడైనా చదవాలంటే ఆఫ్టర్ 2 days వచ్చేది. అది కూడా ట్రైన్కి వచ్చి రాజమండ్రి మెయిల్కి వచ్చి, ఆ మెయిల్ నుంచి మళ్ళీ మాకు రేవు లాంచీలో రేవు దాటిన తర్వాత అప్పటికి ఆలమూరు బ్రిడ్జ్ అయ్యి లేవండి, నో కనెక్షన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద వరల్డ్. దాని నుంచి గోదావరి దాటిన ధవళేశ్వరం, అక్కడి నుంచి వచ్చి బొబ్బర్లంక బస్సు మీద 2 బస్సులు ట్రావెల్ చేసి మా ఊరు వచ్చేటికి 3వ రోజు అయ్యేది. అప్పుడు చాలా జరిగిపోయేది, దేశంలో మార్పులు ఎన్నో జరిగిపోయాయి. అప్పుడు ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చేసి మా పేపర్ వచ్చినాటికి ఆల్ ఇండియా రేడియో తప్పే మాకు ఇంకో కమ్యూనికేషన్ లేదండి. ఆల్ ఇండియా రేడియోలో అది కూడా పంచాయతీ రేడియో, పెద్దవాళ్ళ ఇంట్లో 2-3 ఇళ్లలో రేడియో ఉండేది. ఆ రేడియో వినటానికి కిటికీ దగ్గర నుంచి ఈదులోకి వెళ్ళి వినేవారు జనం. ఎందుకు ఎక్కువ మంది ఆ ఈదులో ఉన్నారు, 20 మంది జనం ఉన్నారంటే వాళ్ళు రేడియో వింటున్నారన్నమాట. ఇప్పుడు మన ఫోన్లోనే అన్నీ వచ్చేసినాయండి, ప్రపంచం అంతా మౌస్లో ఉంది ఇప్పుడు. సో అప్పటికిప్పటికి ఎలక్షన్స్లో ఎలాంటి చేంజెస్ మేజర్గా మీరు గమనించినవి? బెస్ట్ ఎలక్షన్స్ అండి అప్పుడు చూసినటువంటి. తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా చాలా ఇప్పుడు కొంత లిబరల్గా ఉండేది, పూర్వానికి ఇప్పుడు చాలా మార్పు ఉంది. ఆ మార్పు రావడానికి కారణం శేషన్ అండి. ఎలక్షన్ కమిషనర్ గారు వచ్చినటువంటి కేరళకు చెందినటువంటి శేషన్ గారు, ఆయన అందరినీ దడదడలు ఆడించేశాడు, రాజకీయ నాయకులందరినీ కూడా. మామూలుగా కాదు, శాసన పేరు చెప్తే భయపడి ఉలికిపడి నిద్రలో లేచి శాసన అనేటువంటి కేకలేసిన నాయకులు కూడా ఉన్నారు. అంటే అంత స్ట్రిక్ట్ ఒక ఫార్ములా తీసుకొచ్చి, ఎందుకంటే ఇండిపెండెంట్ బాడీ అది, ఓన్లీ కంట్రోల్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కొన్ని బాడీస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటాయి. అందులో ఎలక్షన్ కమిషన్ కూడా ఓన్లీ అది అంటే కాన్స్టిట్యూషనల్గా దానికి పవర్స్ ఇచ్చారు. అందుచేతను ఆయన తన పవర్స్ అన్నీ చూపించాడు. ఆయన ఎంత పెద్ద లీడర్ అయినా భారతదేశంలో శాసన్ గారి పేరు తెలియనట్టుండేది. రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ వివేకం తీసుకొచ్చినటువంటి గ్రేట్ రిఫార్మర్ అండి ఆయన. ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు వచ్చారు, లింగ్డో లాంటి మంచి ఆఫీసర్స్ వచ్చారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్స్ అంతా కూడా మధ్యలో చాలామంది ఏంటంటే ఎస్ బాస్ టైప్ కొంతమంది వచ్చారు. ఆ రోజులో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఏది చెప్తే అది
ఆ రోజులో ప్రెసిడెంట్ ఏ డైరెక్షన్స్ ఇస్తే అది అని ఎస్పాస్ టైప్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఈల్డ్ అయిపోయారు, ఎలక్షన్స్తో కాంప్రమైజ్ అయిపోయారు. వాళ్ళు ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ప్రకారం యాక్ట్ చేసినటువంటి వాళ్ళు. అంచేతను పొలిటికల్ పార్టీస్ విచ్చలవిడితనం వచ్చిందండి. ఇది 1975 తర్వాత పెద్ద మార్పు వచ్చింది భారతదేశంలో. అంతకుముందు ఉన్నటువంటి ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు వెరీ వెరీ గ్రేట్ పీపుల్ అండి. నేను విన్నవి, నేను చదివిని, నేను చూసినవి. అప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్ రాజేంద్ర ప్రసాద్ గారు భారత రాష్ట్రపతి, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, ఆయన కాంబినేషన్, ఒక ప్రెసిడెంట్ ఒక ప్రైమ్ మినిస్టర్, స్టాల్వార్ట్స్. రాజేంద్ర ప్రసాద్ గారు నెహ్రూ గారిని కూడా ఖాతరు చేసేవారు కాదు, అంత గ్రేట్ స్టాల్వార్ట్ అండి. ఈవెన్ గాంధీ గారు కూడా ఆయన అంటే ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారు, ఆయన మాట తిరిగేసేవారు కాదు. ఆయన బీహార్కి చెందిన బాబు రాజేంద్ర ప్రసాద్ అంత కాన్స్టిట్యూషనల్లో ఆయన రెండు జతల బట్టలు ఉండేవాడండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. ఆయనకు వచ్చిన శాలరీని అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇది ఏదైతే ఉందో రిలీఫ్ ఫండ్కి ఇచ్చేసేవారు. నెహ్రూ రిలీఫ్ ఫండ్ కదా, ₹1 తీసుకునేవారండి. యూ కెన్ ఇమాజిన్ పీపుల్ లైక్ అవర్ గ్రేట్ లీడర్స్. ఇప్పుడండి వాడితో ఒకసారి పోల్చండి మనకి, వాళ్ళకి వీళ్ళకి దేశాన్ని దోసుకు తినేస్తున్నటువంటి వాళ్ళు, దొంగలు, క్రిమినల్స్, అంతా బడాచోర్లు. ఎందుకు ఇప్పుడు నేను చెప్పిన మాట కాదండి, ఇది మన పార్లమెంటరీ రిపోర్ట్లో, గత పార్లమెంటరీ రిపోర్ట్లో వచ్చినటువంటిది. పార్లమెంట్లో 500 నామినేట్ మెంబర్స్, 545 మంది మెంబర్స్ ఉన్నారు. 2 నామినేటెడ్ మెంబర్స్ ఆంగ్లో ఇండియన్స్. ఎందుకంటే మన భారతదేశం విడిపోయినప్పుడు 2 ఆంగ్లో ఇండియన్స్కి రిజర్వేషన్ వాళ్ళు కాన్స్టిట్యూషన్లో మార్పు చేశారు. అంబేద్కర్ దాన్ని సపోర్ట్ చేశారు, నెహ్రూ గారు దాన్ని ప్రపోజ్ చేశారు. ఎందుకంటే మన భారతదేశంలో పుట్టినట్టు గోవా, డయ్యూ, డామన్ ఈ ప్రాంతాలను యూరోపియన్ పరిపాలించారు, చాలా కాలం పరిపాలించారు. అదేవిధంగా ఇంగ్లీష్ పీపుల్ మన ఇండియన్స్ పెళ్లి చేసుకున్నారు, మన ఇండియన్స్ ఇంగ్లీష్ వాళ్ళు చేసుకున్నారు పెళ్ళి. వాళ్ళకి పుట్టినట్టు పిల్లలే ఆంగ్లో ఇండియన్స్ అనమాట. ఆంగ్లో ఇండియన్స్ మన ఇండియన్స్ కాబట్టి ఆంగ్ల అంటే బ్రిటిష్ వాళ్ళు, యూరోపియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్. వాళ్ళకి రిజర్వేషన్ అడిగారు నెహ్రూ గారిని. అయితే మీరు ఇవ్వండి, నేను ఇస్తాను తప్పకుండా అని. ఆయన చాలా మంచి స్నేహితుడు, భారత స్వాతంత్ర పోరాటంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు అడిగారు కాబట్టి ఆ రోజుని ఆయన ఫస్ట్ మెంబర్స్ 2 మెంబర్స్కి రిజర్వేషన్ ఇచ్చారు. అంచేత 545 ప్రజెంట్ హౌస్ దే ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళిద్దరిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేశారు. అంచేతను అలా మనకి ఆ విధంగా 2 నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ అండి. మొత్తం 545. అలా అది సంఖ్య పెరుగుతూ వచ్చినా చేసినా అది స్టాండర్డ్గా ఉందండి. అయితే ఓటర్స్ పెరిగారు అప్పటికిప్పటికి. ఫస్ట్ ఎలక్షన్, సెకండ్ ఎలక్షన్, వేళ ఉన్న ఎలక్షన్ చాలా పెద్ద రేంజ్ ఆఫ్ ద పాపులేషన్ పెరిగిపోయారు 70 ఇయర్స్లో. పాపులేషన్ బట్టే పార్లమెంట్ సీట్లు ఉంటాయి, పాపులేషన్ బట్టే అసెంబ్లీ సీట్స్ పెరుగుతూ వస్తాయి. అలా పెరుగుతూ వచ్చినాయి. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ కానీ, ఫస్ట్ పార్లమెంట్ కానీ, బెస్ట్ పార్లమెంటేరియన్స్, బెస్ట్ హౌస్ అండి. అలాగే రాజ్యసభ మెంబర్స్ వీకే కృష్ణమోహన్ నాటి వాళ్ళు, ది గ్రేట్ స్కాలర్స్. అలాగే రాజగోపాలాచారి ప్రెసిడెంట్ మనకి ఫస్ట్ గవర్నర్ అండ్ లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, గాంధీ గారి వియ్యంకుడు. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడుకి, తమిళనాడు ఆంధ్రప్రదేశ్కి, కంబైన్డ్ స్టేట్కి గాంధీ గారి వియ్యంకుడు ఆయన. గాంధీ గారి అబ్బాయికి ఆయన కూతురు చేశారు, దేవదాస్ గాంధీకి. అంచేత రాజగోపాలాచారి గారు 2 వియ్యంకులు. ఆయన అంత ఆ విధమైనటువంటి సీనియర్ పర్సన్ కానీ, అంత నాలెడ్జబుల్ పర్సన్ కానీ, అంత ఇంటలెక్చువల్ కానీ ప్రపంచంలో లేరని ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళే ఆయన్ని సర్టిఫై చేశారు. అంత మహామేధావి గాంధీ గారు. అంటే వెరీ స్మాల్ పర్సన్ అండి. ఈయనట్లా కాదు. గాంధీ గారు ఓన్లీ 5'5" అండి, 5'5". ఇది వెయిట్ ఈజ్ ఓన్లీ లాస్ట్ డేస్లో 47 kgs, అండర్ వెయిట్ గాంధీ గారు. ఈ మధ్య హెల్త్ ఆయనకి సంబంధించినటువంటి బుక్ ఒకటి రిలీజ్ అయింది, హెల్త్ ఆఫ్ గాంధీ అని. దాంట్లో ఈ డీటెయిల్స్ అని ఇచ్చారు. గాంధీ గారు 3 సార్లు ఆపరేషన్ చేయించుకున్నారని, ఆయనకు కూడా బీపీ ఉందని, ఆయనకు కూడా షుగర్ ఉందని, ఆయనకు కూడా ఫైల్స్ ఉన్నాయని. ఇదే హ్యూమన్ బాడీ, ఎవరైనా ఒకటే కదండి. అధ్యాత్రం ఏంటంటే అంత స్టాల్వార్ట్స్ ఆ రోజుల్లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో కానీ, మన పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ ఉండేవారు. చాలామంది బ్యాచిలర్స్ ఉండేవారు. ఎందుకంటే మనం పెళ్లి చేసుకుంటే వాడికి ఈల్డ్ అవ్వాలి, భార్యకి ఈల్డ్ అవ్వాలి, పిల్లలకి ఈల్డ్ అవ్వాలి. వాళ్ళు ఏ కోరికలు ఉంటాయి, ఇల్లు అంటాడు, కారు అంటాడు, ఇంకోటి అంటాడు, ఆస్తి అంటాడు, ఇవన్నీ వస్తాయి. ఎవరికో ఫ్రెండ్షిప్ ఉంటాడు, బయటికి వెళ్తే వాడు ఫ్యాక్టరీ లైసెన్స్ ఇవ్వమంటాడు. అంచేత పెళ్ళు చేసుకుంటే ఇవన్నీ వస్తాయి సమస్య. మన ప్రజలకు సేవ చేయలేము అని పెళ్లి చేసుకుని కూడా, ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా పిల్లలు పుట్టకూడదని నిషేధం విధించుకుని ఆపరేషన్ చేయించుకునే లీడర్స్ కూడా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్
Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.